అందరికీ నమస్కారం. జై హో ఈశ్వర, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. చాలా రోజులైంది నేను వీడియో చేసి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి అనేది శ్రీరామచంద్రుల వారి పుట్టినరోజు కాబట్టి భద్రాద్రి రాముడు వారికి భక్తుడైనటువంటి రామదాసు కళ్యాణం చేయించడం వల్ల సీతారామ కళ్యాణంగా ఇది ప్రసిద్ధి చెందింది. ఈ కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకొని మన దేవాలయాల్లో కానీ ఎక్కడైనా సరే ఈ మధ్య దర్గాల్లో కూడా సీతారామ కళ్యాణం చేస్తున్నారు. అదంతా తెలిసిందే కదా. సరే, ఇప్పుడు ఈ వీడియో చేయడానికి గల కారణం చెప్తా. హనీ ట్రాప్ జాన్సన్ ఒకడు ఉన్నాడు, మీ అందరూ తెలిసిందే. వాడేదో అపరమేధావి అయినట్టు, తర్వాత వచ్చేసి ఏదో సీతారామ కళ్యాణంలో వచ్చేసి శ్రీరామచంద్రుడు బాల్య వివాహం చేసుకున్నట్టు ఒక కలరింగ్ ఇచ్చి పాపం దొరికిపోయాడు. ఈ హనీ ట్రాప్ జాన్సన్ ఒక్క మనోగతం ఏంటంటే శ్రీరాముడికి బాల్య వివాహం చేశారంట. బాల్య వివాహం చేశారా లేదా అన్నది మనం గ్రంథ ఆధారంగా చూపిస్తాను అని చెప్పేసి పాపం చాలా కష్టపడి పుల్లల శ్రీరామచంద్రుడు, ఎందుకంటే నేను మళ్ళీ దీనికి సంబంధించినటువంటి ఫొటోస్ అన్ని క్లియర్గా మీకు పెడతాను, జస్ట్ చూపిస్తున్నాను, ఎందుకంటే మనోడికి తెలుసో తెలియదు అని చెప్పి. చూసుకో హనీ జాన్సన్, నువ్వు చెప్పిన అదే పుస్తకమే కదా, పుల్లల శ్రీరామచంద్రుడు రాసిన అదే పుస్తకం, నువ్వు చెప్పిన అదే పేజీ, పక్క పేజీ, నువ్వు చెప్పిన అదే పేజీలో 10వ శ్లోకం వరకు తీసుకున్నాం. రైట్, 10వ శ్లోకం వరకే తీసుకున్నాను కదా. అక్కడ ఏముంది అన్నది ఫోటో క్లిప్ పెట్టుంటే బాగుండేది. ఎందుకంటే మీ గొర్రెలు చూసి కళ్ళు తెరిసి కొంచెం అన్నా ఒక్క అడుగు కింద చూడాల్సిందన్నా, కొంచెం ఒక పిసురు కింద చూస్తే బాగుంటుంది అన్నా అని చెప్పేసి మీ వాళ్ళే కామెంట్ చేసేవాళ్ళు. నువ్వు శ్లోకాలు పెట్టనప్పుడే మాకు తెలుసు, ఎందుకంటే మేమంతా రామాయణం అంతా చదివిన వాళ్ళమే. అలాగే ఇది శ్రీరాముడికి బాల్య వివాహం అయిందా లేదా అన్న దాని గురించి కూడా క్లారిటీ మాకుంది. ఇకపోతే మీ గొర్రెలు మాత్రం అబ్బో ప్రైజులా నువ్వు తోపు తురము తొక్క తొటకొర కట్ట అని ఇంత పెద్ద లిస్ట్ ఇచ్చాడు. సరే, అక్కడ 10వ శ్లోకం ఏముంది దాని గురించి ఏం చెప్పిందో మనం మీకు క్లిప్ అర్థం చెప్తాను. మీరు చూస్తున్నారు కదండి, పుల్లల శ్రీరామచంద్రుడు వారు రాసినటువంటి శ్రీమద్ రామాయణంలో పేజీ నంబర్ 580లో ఆనాటి నా భర్త వయసు 25 సంవత్సరాలు, నా వయసు 18 సంవత్సరాలు. చూసారు కదండి, 25 సంవత్సరాలు, నా వయసు 18 సంవత్సరాలు. ఇది చూడంగానే హనీ ట్రాప్ జాన్సన్ ఆ కోకి అంటే అండ్ కో, హనీ ట్రాప్ జాన్సన్ అండ్ కోకి అబ్బో ఎక్కడ లేని ఆత్రం వచ్చేసి సంతోషంతో వెలిగిపోతూ ఉంటుంది. దానికి ఒక్క పిసురు కిందకి దిగారనుకోండి, ఏ రాసింది ఈ శ్లోకం? ప్రాచీన కృతుల్లో లేదు. అంటే పైన చెప్పబడినటువంటి ఈ శ్లోకం ఏదైతే ఉందో, అంటే శ్రీరామచంద్రుడి యొక్క వయసు 25 సంవత్సరాలని కానీ, అలాగే సీతమ్మ వారి వయసు 18 సంవత్సరాలు అని కానీ ప్రాచీన కృతుల్లో లేదని చెప్పి రాసినటువంటి ఆధారే అథెంటిక్గా రాశాడు. ఇక తమరేంద్ర అంటే దాన్ని పట్టేసుకుని 12 ఏళ్ళు తీసేయాలి, దీన్ని తీసేయాలి, ఆయనకి శ్రీరామచంద్రుడికి వచ్చేసి బాల్య వివాహం చేశారు. ఏంద్రా నాయన, ఒక్క పిసురు దిగితే తెలిసిపోద్ది కదా. అందుకే నువ్వు ఎట్లా భయం, అర్థమైందా? సనాతన ధర్మం ఎక్కడైనా సరే సింహంలాగా ఉంటుంది, మీ క్రైస్తవమే గొర్రెలాగా ఉంటుంది. అందరికీ జై హో ఈశ్వర, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.